ఆ పరిపాలన మేము ఏమంటారు, అప్పు 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 అంటారు. మాకంటే అప్పు చేస్తారు, మాకు సృష్టి సంపద అంటారు, మాకంటే తక్కువ అయిపోయా. పోనీ మాకంటే ఎక్కువ అప్పు చేసి ఎక్కడ పోయిందని. ఎందుకంటే ఇప్పుడు చూడండి, అప్పట్లో ప్రతి సంవత్సరం క్యాలెండర్ ప్రకారం క్యాలెండర్ తీసుకొని ఒకరోజు ఇటువంటి లోపల సామాన్య మానవునికి ప్రభుత్వ సహాయం వచ్చేసేది. ఇప్పుడు చూడండి, జగనన్న అమ్మఒడి ఈరోజు తల్లికి వందనం వచ్చిందా ఎవరికన్నా? రాలే. పాత జగనన్న అమ్మఒడి కూడా రాలే. విద్యా దీవెన, జగనన్న విద్యా దీవెన ఇప్పుడు ఎవరికన్నా వచ్చిందే? రాలే. పాత విద్యా దీవెన రాలే. వసతి దీవెన వచ్చిందే? రాలే. రైతు భరోసా వచ్చిందే? రాలే. సున్నా వడ్డీ పంట రుణాలు వచ్చిందే? రాలే. ఉచిత ఇన్సూరెన్స్ బీమా వచ్చిందే? రాలే. ఒక ఇన్పుట్ సబ్సిడీ అరాకొర, దాంట్లో కూడా రోజు కుట్లాట, రాలేదని చెప్పి. మత్స్యకార భరోసా వచ్చిందే? రాలే. సున్నా వడ్డీ పొదుపు సంఘాలకు వచ్చిందా? రాలే. వైఎస్ఆర్ చేయూత మహిళలకు వచ్చిందే? రాలే. వైఎస్ఆర్ ఆసరా వచ్చిందే? రాలే. మరి వైఎస్ఆర్ కాపు నేస్తం, ఇది చూడండి, కాపు నేస్తం కూడా రాలే. మళ్ళీ ఎవరైతే ఈరోజు గర్వంగా కులం తరఫున ముందుకొచ్చినారో, వచ్చిన తర్వాత నేను ఉండేదే ప్రశ్నించేదానికి అని అన్నారో, కనీసం దీని మీదండి నేను పార్టీ స్థాపించినదే ప్రశ్నించేదానికి ప్రభుత్వాన్ని అన్నప్పుడు మళ్ళా కాపు నేస్తం ఎందుకు రాలేదు ఇంతవరకు అని ప్రశ్నించాల్సిన బాధ్యత మీ దగ్గర ఉందా లేదండి? అందరూ సపోర్ట్ అయితే చేసింది కదా. నేతన్న నేస్తం వచ్చిందా? రాలే. చేదోడు వచ్చిందా? రాలే. లాయర్లకు లా నేస్తం వచ్చిందా? రాలే. వాహన మిత్ర ఆటో డ్రైవర్లకు, వ్యాన్ డ్రైవర్లకు వచ్చిందా? రాలే. ఈబీసీ నేస్తం వచ్చిందా? రాలే. కళ్యాణ మస్తు వచ్చిందా? రాలే. విద్యా కానుక వచ్చిందా? రాలే. ట్యాబులు, పిల్లలకు ఇచ్చిన ట్యాబులకు, ఎంతో చక్కగా చదువుకుండే ట్యాబులు కూడా మీరు నానా ఏమేమో అంటారు అబండాలు, అది కూడా రాలే. ఆరోగ్యశ్రీ 3,500 కోట్లు బకాయిలు పెట్టుకొని ఆ బకాయిల వలన నెట్వర్క్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇవ్వడం లేదు. ఒక్క పెన్షన్లు తప్ప మీరు ఏదన్నా ఇచ్చినారా అని చెప్పి. ఎక్కడ పెడుతుండే డబ్బులు అనేది ప్రశ్న అంతా కూడా, ఎక్కడ పోతుండే డబ్బులు అని. మేము ఏదన్నా సామాన్య మానవునికి, ముఖ్యంగా కోవిడ్ అప్పుడు సహాయం చేస్తే అబ్బా బాబా ఓలయ అసలు నవ్వి నాశనం చేస్తున్నారు, మీరు అది చేస్తున్నారు ఇది చేస్తున్నారంటారు. ఎలక్షన్లు వచ్చేటప్పుడేమో 300 చెప్తారు, మేము చేసినది 300 ఇస్తామంటారు. ఎలక్షన్ వరకేమో మేము చేసినదంతా తప్పంటారు. పోనీ 300 చెప్పినది ఇస్తున్నారా? ఒక్కటి రాలే. డబ్బులు ఎక్కడికి పోతున్నాయంటే ఎవరు సమాధానం చెప్పరు. బయట పోయి చూస్తే ఎవరన్నా చూడండి, కొంతమంది వర్తకులు అయితే అసలు వీళ్ళు సరైన పరిపాలన కాదండి అండి. ఇప్పుడు పోయి అడిగితే ఏమంటుండాల్సిన కిరాణా మంగళ్ళల్లో, నాయన స్వామి మీరు చాలా మేలు, మాకెవరు మా పప్పులు శనగలు కొనేతోళ్ళు కూడా లేకుండా అయిపోయినారు, బెల్లం కూడా కొనేతోళ్ళు లేకుండా అయిపోయినారండి. వాళ్ళ బాధ. బట్టల షాపుకి పోతే బాధ, ప్రొవిజన్ స్టోర్కి పోతే బాధ, డిపార్ట్మెంటల్ స్టోర్కి పోతే బాధ కనపడుతుంది కదా. ఎందుకంటే ఆ బాధ అంతా ఎక్కడ కనపడుతుంది? ఆదాయంలో కనపడుతుంది కదా.